الحمدلله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين نبينا سيدنا ومولانا محمد وعلى آله وأصحابه أجمعين أما بعد. నా ప్రియమైన ముస్లిం సోదర సోదరీమణులకు అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఇన్షాఅల్లాహ్ ఈ ఆడియో వీడియోల ద్వారా రమదాను నెల గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. రమదాను నెల అంటే ఇది శుభాలను తీసుకొచ్చే నెల. అంటే మిగతా నెలలో శుభాలు ఏమీ లభించవని కాదు, కానీ ఈ నెలలో లభించే శుభాలు పుణ్యాలు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటాయి. పుణ్యఫలాన్ని పెంచుకునే అవకాశాలు కూడా ఈ నెలలో ప్రత్యేకంగా లభిస్తాయి. అలాగే ప్రతిరోజు 5 పూటల మస్జిదులకు వెళ్ళని వారు కూడా ఈ నెలలో 5 పూట్ల మస్జిదులకు వెళ్తూ మరియు తరావీ నమాజు కోసం మస్జిద్లో హాజరవుతూ ఉంటారు. ఇన్షాల్లా వీరు ఈ తరావీ నమాజ్తోనే ఆగిపోకుండా పూర్తి సంవత్సరం 5 పూటల మస్జిదులకు రావాలని ఆ అల్లాహ్ను కోరుకుంటున్నాను. ఆమీన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సూరా బకరా ఆయత్ నంబర్ 45లో ఇలా తెలియజేస్తున్నారు: అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ వస్తഈను బిస్సబ్రి వస్సలాత్ వఇన్నహా లకబీరతున్ ఇల్లా అలల్ ఖాషియీన్. మరియు సహనం మరియు సలాతు ద్వారా అల్లాహ్ సహాయాన్ని అర్థించండి, మరియు నిశ్చయంగా అది వినమ్రులైన వారికి తప్ప ఇతరులకు ఎంతో కష్టతరమైనది. ఈ ఆయత్కి అర్థం ఇమాం ముఖాతిల్ బిన్ హయ్యాన్ రహిమహుల్లా ఇలా చెప్పారు: ఉపయోగించుకోండి సహనాన్ని మరియు విధిగా చేసే సలాత్ని పరలోకాన్ని అర్థించడంలో. ఇక్కడ సహనం అంటే వారు ఏమని చెప్పారంటే ఉపవాసం, సౌమ్ అని చెప్పారు. సహనాన్ని ముఖాతిల్ బిన్ హయ్యాన్ రహిమహుల్లా, ఈయన గొప్ప ధర్మ పండితుడు, ఈయన సహనాన్ని సౌమ్ అని, ఉపవాసం అని చెప్పారు. ఇటువంటివే ఇమాం ముజాహిద్ రహిమహుల్లా కూడా తెలియజేశారు. అలాగే ఇమాం ఖుర్తుబీ రహిమహుల్లా మరియు ఇతర ధర్మ విద్వాంసులు కూడా ఈ రకంగానే వ్యాఖ్యానించారు. అందుకే రమదాన్ను సహనం యొక్క మాసం అని అంటారు. ఇమాం ఇబ్న్ హకీం రహిమహుల్లా ఇలా ఉల్లేఖించారు: హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు ఇలా చెప్పారని ఆయన చెప్పారు. ఏమని చెప్పారు? ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు, 2 రకాల సహనాలు ఉన్నాయి. 2 రకాల సహనాలు ఉన్నాయి. ఒకటి మంచి సహనం, 2 ఉత్తమ సహనం. మంచి సహనం అంటే ఏదైనా విపత్తు పడినప్పుడు వహించే సహనం. అంటే ఏదైనా బాధ గాని, విపత్తు గాని, ఆపద గాని, కష్టం గాని పడినప్పుడు ఆ సమయంలో వహించే సహనాన్ని మంచి సహనం అని అంటారు. రెండవది ఉత్తమ సహనం. ఉత్తమ సహనం అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిషేధించిన వాటిని తప్పించుకోవడంలో వహించే సహనం. ఇది తఫ్సీర్ ఇబ్న్ కసీర్లో ఉంది. ఇబ్న్ హాతిమ్ రహిమహుల్లా తెలియజేశారు. అలాగే ఇమాం హసన్ అల్ బస్రీ రహిమహుల్లా కూడా ఇదే విధంగా చెప్పారని ఇబ్న్ హాతిమ్ చెప్పారు. ఇబ్న్ అబీ హాతిమ్ రహిమహుల్లా చెప్పారు: సలాత్ అనేది సహాయం కోరడానికి ఉత్తమమైన సాధనం మరియు స్థిరంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశాలకు అంటిపెట్టుకుని ఉండడం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో
సూరా అల్ అన్కబూత్ సూరా నంబర్ 29 ఆయత్ నంబర్ 45లో ఈ రకంగా తెలియజేస్తున్నారు. ఓ ప్రవక్త, నీపై వహీ ద్వారా అవతరింపజేయబడిన గ్రంథాన్ని చదివి వినిపించు మరియు సలాతును స్థాపించు. నిశ్చయంగా సలాత్ అసహ్యకరమైన పనుల నుండి మరియు అధర్మమైన పనుల నుండి నిషేధిస్తుంది మరియు అల్లాహ్ ధ్యానమే అన్నిటికంటే గొప్పది మరియు మీరు చేసేదంతా అల్లాహ్కు బాగా తెలుసు. సూరా బకరాలోని ఇంతకుముందు చెప్పినట్లుగా సూరా బకరా ఆయత్ నెంబర్ 45లో సబర్ అనే పదాన్ని, అరబిక్లో ఉన్న సబర్ అనే పదాన్ని సహనం అని తెలుగులో అనువదించారు. కానీ ఈ అనువాదం తప్పేమీ కాదు. కానీ ఈ అనువాదం, సహనం అనే అనువాదం చాలా బలహీనమైనది. ధర్మ పండితులు ఈ అనువాదాన్ని బలహీనమైన అనువాదంగా తెలియజేశారన్నమాట. తఫ్సీర్ గ్రంథాల్లో ఇవ్వబడిన వివరణను బట్టి సబర్ అనే అరబీ పదం 3 అర్థాలని సూచిస్తుంది. అవేంటి? 1, బాధను మరియు దురదృష్టాన్ని సహనంతో భరించడం, సబర్ యొక్క మొదటి అర్థం. 2వ అర్థం, పాపం చేయడం నుండి స్వయంగా నిగ్రహించుకోవడం. 2వ అర్థం ఏంటంటే పాపం చేయడం నుండి స్వయంగా నిగ్రహించుకోవడం. ఇంకా 3వ అర్థం, సబర్ అనే పదానికి అల్లాహ్కు స్థిరంగా విధేయత చూపడం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దయ వలన సబరుకు తెలియజేసిన ఈ 3 రకాల అర్థాలు రమదాన్ నెలలో అల్లాహ్ దాసులకు కాస్త సులభమయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కేవలం 1 రోజు లేదా 2 రోజులు మాత్రం కాదు కదా, ఏకంగా 29 రోజులు లేదా 30 రోజుల పాటు సహనంతో మరియు సలాత్తో అల్లాహ్ను వేడుకునే అవకాశం రమదాను నెలలో ముస్లింలకు ప్రత్యేకంగా లభిస్తుంది. అలాగే రంజాన్ నెలలో చాలా మంది పాటించే మరో ఆచరణ ఏంటంటే జకాత్. ఇది ఇస్లాం యొక్క 2వ మూల స్తంభం. కలిమా షహదత్ చదివిన తర్వాత నమాజు తర్వాత వచ్చే మూల స్తంభం ఇది. జకాత్ అనేది ప్రత్యేకంగా రమదాన్ నెలలోనే ఇవ్వాలని షరతు ఏమీ లేదు. సంవత్సరానికి ఒకసారి చెల్లించాలి. సంవత్సరం అంటే ఏంటి? చంద్రమాన క్యాలెండర్ ప్రకారంగా ప్రతి సంవత్సరం, సూర్యమాన గ్రెగరీ క్యాలెండర్ కాదు, హిజ్రీ క్యాలెండర్ పరంగా, ఇంగ్లీష్లో లూనార్ క్యాలెండర్ పరంగా ప్రతి సంవత్సరానికి ఒకసారి చెల్లించాలి జకాత్. అది కూడా 2.5% క్యాలిక్యులేట్ చేసి మొత్తం అన్నిటిపైన దాని షరతులు ఎలా ఉన్నాయో ఆ రకంగా క్యాలిక్యులేట్ చేసి చెల్లించాలి. అదే షరతు. అయితే పంట విషయంలో మాత్రం పంట ఎప్పుడు చేతికొస్తే అప్పుడు దాని మీద జకాత్ ఇవ్వాలి. రమదాన్ నెలలో ఈమాన్తో ఒక ముస్లిము ఉపవాసం ఉండి సలాత్ చేస్తూ, అంటే నమాజ్ చేస్తూ జకాత్ ఇస్తాడు. అంతేకాకుండా వీలైతే ఉమ్రాహ్ కూడా చేయడానికి వెళ్తాడు. ఉమ్రాహ్ హజ్ మాత్రం కాదు, కానీ రమదాన్ నెలలో ఉమ్రాహ్ చేస్తే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో హజ్ చేసినట్లు అవుతుందని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీసులలో చెప్పారు. హజరత్ ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హు మాతో చెప్పారు, ఇలా ఉల్లేఖిస్తున్నారు. ఆయన మాతో చెప్పారు, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్సారుకు చెందిన మహిళతో ఇలా చెప్పారు, రమదాన్లో ఉమ్రాహ్ చెయ్యి. దానిలో అంటే రమదాన్ నెలలో ఉమ్రాహ్ హజ్జుకు సమానం కాబట్టి. సునన్ నసాయిలో హదీస్ నెంబరు 2112. ఇంకో ఉల్లేఖనంలో హజరత్ ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హు వారి ఉల్లేఖనం, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక అన్సార్ స్త్రీతో ఇలా అన్నారు. ఆమె పేరు ఉమ్మె సినాన్.
ఆమెతో ఇలా అన్నారు, ఏమిటి నిన్ను మాతో హజ్ చేసేలా చేసింది? ఆమె చెప్పారు, అబూ ఫులాన్ ఆమె భర్త. అబూ ఫులాన్ ఆమె భర్త. అబూ ఫులాన్కి రెండు ఒంటెలు ఉన్నాయి. ఆయన మరియు అతని కుమారుడు హజ్ కొరకు వాటిలో ఒక దానిపై వెళ్లారు. మరియు మా బానిస రెండవ దాన్ని ఉపయోగిస్తున్నాడు నీరు తేవడానికి. అప్పుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ మాట విని ఇలా చెప్పారు, రమదాన్లో ఉమ్రా హజ్కి సమానం, లేక ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, తనతో హజ్ చేసిన దానికి సమానం. ఈ హదీసు సహీ ముస్లిం పుస్తకం 15 అధ్యాయం 36 వాల్యూమ్ 3 హదీస్ నెంబరు 30-39లో ఉంది. హజ్కి సమానం అంటే హజ్ యాత్రకిచ్చే ప్రతి ఫలం. అంతేగాని రంజాన్లో ఉమ్రా చేసి హజ్ చేయనవసరం లేదు అని అనుకుంటే మాత్రం అది తప్పు, అది చెల్లదు. ఈ విధంగా సంవత్సరంలో ఒక్కసారి అంటే రమదాను నెలలో ఇస్లాం యొక్క మూల స్తంభాలైన 5ంటిని ఒక ముస్లిం ఏకకాలంలో ఆచరణలో పెట్టినట్లుగా అనిపిస్తుంది. అంటే సలాతు, జకాతు, సౌమ్, హజ్. అంటే ఉమ్రా చేస్తే హజ్కి వచ్చే పుణ్యం అన్నమాట. ఈ రకంగా 5 మూల స్తంభాలని కలిమా చదివిన తర్వాత మిగిలిన మూల స్తంభాలైన అన్నింటినీ ఏకకాలంలో అంటే రంజాన్లో ఆచరించినట్లుగా అనిపిస్తుంది. అంతటి గొప్ప నెల, శుభాలు కలిగించే నెల. మామూలు రోజుల్లో ఇంకా మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మామూలు రోజుల్లో ఒక సత్కార్యానికి 10 రెట్ల పుణ్యం లభిస్తే అదే సత్కార్యానికి రమదాను నెలలో 700 రెట్లు పుణ్యం లభిస్తుంది. అంటే మామూలు రోజుల్లో కంటే రమదాను నెలలో 70 రెట్లు పుణ్యం అధికమవుతుంది. అంటే ఒక నఫిల్ నమాజ్కి రమదాన్ నెలలో ఇంకోటి ఏంటంటే నఫిల్ ఆచరణకి ఫర్ద్ ఆచరణ యొక్క పుణ్యం లభిస్తుంది. అదే ఒక ఫర్ద్ ఆచరణ చేస్తే 70 రెట్లు దానికి 70 ఫర్ద్ ఆచరణ చేసినంత పుణ్యఫలం అతనికి లభిస్తుంది. కాబట్టి ఈ విధంగా రంజాన్ నెల సంవత్సరంలో ఓ ప్రత్యేక నెలగా ముస్లింలచే అభిమానించబడుతుంది. ఎంతో మంది ఈ నెల కోసం ఎన్నో నెలలుగా వేచి ఉంటారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇన్షాల్లా రంజాన్ గురించి ఇంకా చాలా విషయాలు మరిన్ని భాగాల్లో తెలుసుకుందాం. మా ఛానల్లో, మా టెలిగ్రామ్లో లేదా వాట్సాప్ గ్రూపుల్లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మీరు 0097477945028 ఈ నెంబర్కు వాట్సాప్ ద్వారా కానీ టెలిగ్రామ్ ద్వారా కానీ మెసేజ్ పెడితే ఇన్షాల్లా మీకు ఆ గ్రూప్లో జాయిన్ చేయడం జరుగుతుంది. దయచేసి ఈ ఆడియోని లేదా వీడియోని ముస్లింలందరికీ, మన ముస్లిం సోదరుమణులందరికీ షేర్ చేయండి. ఇన్షాల్లా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దయ వలన మీకు కూడా తప్పనిసరిగా పుణ్యాలు లభిస్తాయి ఇన్షాల్లా బిఇజ్నిల్లాహ్. అంతవరకు మళ్ళీ మరో భాగంలో కలుసుకునేంత వరకు అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సుబ్హానక అల్లాహుమ్మా వబిహమ్దిక అష్హదు అన్ లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక వఅతూబు ఇలైక్. وآخر الدعوانا الحمد لله رب العالمين. السلام عليكم ورحمة الله وبركاته.